భవిష్యత్తులో వరదలతో విజయవాడ మునిగిపోకుండా ఉండేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మించడం సహా బుడమేరు డైవర్షన్ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. తెలంగాణలో హైడ్రా తరహాలోనే ఆపరేషన్ బుడమేరు పేరిట ప్రత్యేక కార్యక్రమం వీలైనంత త్వరలో ప్రారంభిస్తామన్నారు. జగన్ నిర్లక్ష్యంతోనే విజయవాడ నేట మునిగిందంటున్న మంత్రి నారాయణతో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఇటీవల వచ్చిన వరద విజయవాడ నగరాన్ని నీట ముంచింది. వేలాది ఇళ్లు నీట మునగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వెంటనే స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ గారు ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ వేగంగా సహాయక చర్యలు అందించారు. విజయవాడ నగర పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఈ వరద రాకుండా ఉండేందుకు గాను ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ప్రభుత్వ పరంగా అనేటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, వరద వచ్చిన వెంటనే మీరు ప్రతిరోజు కూడా ప్రజల్లో ఉంటూ సహాయక చర్యలు అందించారు. సో ప్రజల పరిస్థితి ఎలా ఉండేది, అప్పుడు వారికి అందించినటువంటి సహాయంపై వారు ఎలా ఫీల్ అవుతున్నారు? బుడమేరు ఏదైతే ఫ్లడ్ వల్ల విజయవాడ నగరం యాక్చువల్గా మునకైంది. కొన్ని దగ్గరలో అయితే 10 అడుగులు, కొన్ని దగ్గరలో 9 అడుగులు, 8 అడుగులు, 7 అడుగులు అట్లా వాటర్ వచ్చి దాదాపు 32 డివిజన్లో, మొత్తం 64 డివిజన్లు, 32 డివిజన్లో టోటల్గా వాటర్ వచ్చేసింది. అయితే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఆయనే కలెక్టరేట్లో 10 రోజులు కంటిన్యూస్ ఉండి మొత్తం యంత్రాంగాన్ని, అటు మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరినీ పిలిచి యాక్చువల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉపయోగపెట్టి ఆ బాధ్యత మీద ఆయన యాక్చువల్గా పర్సనల్గా ఫాలోఅప్ చేసి 10 రోజుల్లో కంప్లీట్గా చేశారండి. అయితే అక్కడక్కడ కొద్దిగా నీళ్లు ఉంటాయి. నిన్న సాయంకాలం అవి కూడా పూర్తిగా ఎక్కడ నీళ్లు లేవు, ఎక్కడ ఇళ్లలో కానీ లేవు. ఈరోజు ప్రజలైతే చాలా ఆనందంగా ఉన్నారు. ఫస్ట్ 2 రోజులైతే వాళ్ళ అసహనాన్ని ఎక్స్ప్రెస్ చేశారు, బాధను ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ 2 రోజుల్లో వాళ్ళ ఇళ్లలో నుంచి రావడానికి లేదు. మేము బోట్లలో ఫుడ్ పంపిస్తే బోట్లు తిరగబడుతున్నాయి. ఆ వాటర్ ఫోర్స్కి ట్రాక్టర్ పంపిస్తే ట్రాక్టర్ కూడా తిరగబడ్డాయి. అందువల్ల కొంత వాళ్ళకి ఈ యొక్క యంత్రాంగానికి సపోర్ట్ లేకుండా దానివల్ల కొంత సఫర్ అయ్యారు. అయితే 3వ రోజు నుంచి ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలకు వాళ్ళు యాక్చువల్గా, ఎందుకంటే హెలికాప్టర్ నుంచి ఇళ్ల మీద యాక్చువల్గా ఫుడ్ వేసాం, డ్రోన్ల ద్వారా ఫుడ్ వేసాం, 37 డ్రోన్లు ఉపయోగించాం. ప్రజలు ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వానికి జేజేలు పడుతున్నారు. సార్, ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో ప్రస్తుతం ఎన్యూమరేషన్ ప్రక్రియ స్టేటస్ ఏంటి? ఇప్పుడు పూర్తయిపోయిందా? పూర్తయిపోతే ఎంత మేర నష్టం వచ్చిందనేది పూర్తిగా నివేదిక తయారు చేశారు. అంటే ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందండి. అయితే దాని మీద సీనియర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆ క్రాస్ చెక్ కూడా రేపు ఈవినింగ్ అయిపోతుంది. ఎల్లుండి దాని మీద కరెక్ట్ ఎస్టిమేషన్ అది వస్తుంది. మొత్తం విజయవాడ నగరానికి వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే యాక్చువల్గా వచ్చిన వర్షం అండి. గత 200 సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇంత రెయిన్ ఒక్కసారి రాలేదు. ఒక్కసారి రావటం వల్ల బుడమేరు వాగు పొంగి పొర్లింది. బుడమేరు కెపాసిటీ కూడా 11,500 ఒరిజినల్గా, అయితే 30,000 క్యూసెక్ల వాటర్ ఫ్లో అయింది. అంటే రావాల్సిన దానికంటే 3 అంతలు అయింది. 3 అంతలు రావటం వల్ల ఏంటంటే అవి గండ్లు పడ్డాయి 3 దగ్గర. ఆ గండ్లు పడిన వాటర్ అది డైరెక్ట్గా ఈ యొక్క ఎక్కువ సిటీ ఏ పక్క ఉందో ఆ పక్క గండ్లు పడ్డాయి. సో వాటర్ అంతా సిటీలోకి ఒక్కసారి వచ్చేసింది. నేను యాక్చువల్గా 1వ తేదీ మార్నింగ్ అజిత్ నగర్ యొక్క బ్రిడ్జి దిగంగానే అక్కడ మార్నింగ్ 8 o'clock నేనే నడిచానండి నీళ్ళలో. నేను బోండామ్మ వాళ్ళందరూ నడిస్తే ఎమ్మెల్యేలు 1 అడుగు లోతు వచ్చింది. మళ్ళీ అదంతా తిరిగి అదే ప్లేస్కి 9 o'clock వస్తే 3 అడుగులు వచ్చింది. అంటే కేవలం 1 గంటలో 2 అడుగులు పెరిగింది. అంత వచ్చిన వాటర్ మళ్ళీ బ్యాక్ పోవాలంటే సమయం పట్టింది. ఎందుకంటే మనకున్న డ్రైన్స్, కెనాల్స్ చిన్నవి. అందువల్ల ఏంటంటే ప్రజలు 10 రోజులు బాగా ఇబ్బంది పడ్డారు. కొన్ని డివిజన్లు అయితే నిన్నటి వరకు ఇబ్బంది పడ్డారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం చేసిన చర్యలకి వాళ్ళందరూ చాలా 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 సంతృప్తి ఉన్నారు. భవిష్యత్తులో ఈ విజయవాడ నగరం బుడమేరు వల్ల ముంపునకు గురి కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, మీ కార్యాచరణ ఏంటి? అందుకే ముఖ్యమంత్రి గారు ఆపరేషన్ బుడమేరుని అనౌన్స్ చేశారండి. ఆ యొక్క ఏదైతే బుడమేరు ఉందో దానివల్ల జరిగిన నష్టాన్ని అవన్నీ చూసిన తర్వాత దాన్ని రిట్రీట్మెంట్ వాళ్ళు చేయాలా, ఏం చేయాలని దాంతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు. వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి రిపోర్ట్ సీఎంకి ఇచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. బుడమేరు చూస్తే కనుక గతంలో చాలా వెడల్పుగా ఉండేది, తర్వాత ఈ ఆక్రమణలు పెరిగిపోయి కుంచుకుపోయిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం అక్కడ భారీ భవంతులు కూడా నిర్మించిన పరిస్థితి. సో వాటన్నిటి తొలగించే విషయంలో ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగానండి. సీఎం గారు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు
7 లక్షల మంది సఫర్ అయ్యారు. కొద్దిమంది ఆక్యుపై చేసుకున్నది. ఆక్యుపై చేసుకున్నవాడు కొద్దిమంది అయితే సఫరర్స్ 7 లక్షల మంది. అందుకని వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఏ పార్టీ వాళ్ళైనా అది నిక్కచ్చిగా అంటే ఒరిజినల్గా బుడమేరు రివర్ ఎంత వెడల్పు ఉందో ఇవన్నీ ఏంటంటే ఇయర్స్ టుగెదరు వాటర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయేవి. సో ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు ఉండేటట్టుగా దాని బుడమేరుని చేయాలని యాక్చువల్గా ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా పేదలు నిరుపేదలు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి దాని యొక్క బుడమేరు రివర్ని వైడెన్ చేయడం జరుగుతుంది. చూస్తే కనుక అంటే చాలా ఇప్పుడు ప్రతిపక్షం నేత అయితే కొన్ని విమర్శలు చేశారు ఈ వచ్చినటువంటి వరద గురించి. సో ఈ వెలగలేరు రిజర్వాయర్ను ఉన్నట్టుగా తెరిచారు, దానివల్లే వచ్చేసింది, అమరావతి ముంపున గురి కాకుండా ఇలా చేశారని చెప్పేసి విమర్శలు చేస్తారు. దాని మీద మీరు ఏం చెప్తారు పిల్లలు? అసలు ఆయన ఏం చెప్తాడో ఆయనకే తెలియదు. బుడమేరు రివెట్మెంట్కి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే టెండర్లు పిలిచింది. ఆ టెండర్లు కంటిన్యూ చేస్తుంటే అసలు ఈ గతి ఉండేది కాదు విజయవాడకి. ఆ టెండర్లు గత 5 సంవత్సరాలు మా మీద కోపంతో ఆయన వదిలేశాడు. ఆ వదిలేసింది ఈరోజు శాపమైంది విజయవాడలో. ఎప్పుడైతే ఇప్పుడు చేయలేకపోయినారో ఆ పెండింగ్ పనులు అన్ని కూడా మీరు మళ్ళీ చేపట్టి పూర్తి చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగానండి. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మనం ఏమేమి టేకప్ చేసామో ఏమేమి ఆగిపోయినాయి వాటినన్నిటి ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వగానే అవన్నీ టేకప్ చేయడం జరుగుతుంది. సరే, విజయవాడ నగరం చూస్తే కనుక చిన్నపాటి వరదకే, చిన్నపాటి వర్షానికే పూర్తిగా నీట మునుగుతుంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దీనికి కారణాలు ఏంటి? ఈ డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించింది కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే దానికి యాక్చువల్ 2014-19 అప్పుడు అండి మేము యాక్చువల్గా దానికి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అని దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసాం. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. ఆ వర్క్ అలాంటి వాళ్ళు టేకప్ చేశారు. అది బ్యాలెన్స్ చేయాల్సి ఉంటే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా వదిలేస్తుంది. ఆ వదిలేయటం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి. కనీసం ఆ స్ట్రాంగ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కానీ కంప్లీట్ చేస్తుంటే అట్లీస్ట్ 50% అన్న వరద వచ్చినా 50% రిలీఫ్ ఉండేది. అయితే ఇప్పుడు ఆ వర్క్స్ అన్ని టేకప్ చేయమని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. వాటిని కూడా టేకప్ చేస్తుంది. సరే, ఈ వరదల్లో అమరావతి ప్రాంతం నీట మునిగిందని చెప్పేసి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత అంటే అమరావతి మునిగిపోద్ది, లోన్ శాంక్షన్ చేయొద్దని వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లోన్ ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏది అక్కడికి లెటర్లు రాసి డైరెక్ట్గా లెటర్లు రాసి ఇది మునిగిపోయేది. ఇంత అంటే 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్ కృష్ణానదికి వచ్చినా అమరావతిలో ఏమీ కాల. అమరావతిలో పడ్డ వర్షం ఏదైతే పాలవాగా ఉండాయో దాని ద్వారా నిండిపోయినాయి. కానీ అసలు అమరావతికి క్యాపిటల్ సిటీకి ఏమీ కాలేదు. విజయవాడ నగరం ఇంత మునిగిపోయినా 32 డివిజన్లు మునిగిపోయినా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇదే నిదర్శనం. అమరావతి మునిగిపోదు, వెరీ సేఫ్ అనే దానికి ఇప్పుడు జరిగిందే నిదర్శనం. సార్, ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక ఇప్పుడు విజయవాడలో వచ్చినటువంటి పరిస్థితి మరికొన్ని సిటీల్లో కూడా వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అంటున్నారు. సో చాలా చోట్ల కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు పూర్తిగా కొంచెం ఆక్రమించుకొని నిర్మాణాలు చేస్తున్నారు. సో ఆ ప్లేసెస్లో ఇటు రిమూవ్ చేసేందుకు ఇట్లాంటి విపత్తు మళ్ళీ అటువైపు రాకుండా ఉండేందుకు మీరు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్రంలో ఎక్కడైనా ఇరిగేషన్ కెనాల్స్ ఉంటే దాన్ని ఖచ్చితంగా దాని వెడల్పు ఎంత ఉందో దాన్ని తీసుకొని వైడెన్ చేయడం జరుగుతుంది. దాన్ని అందరినీ సహకరించమని కూడా కోరుతున్నాం. వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా చేయడం జరుగుతుంది. పేదలు నిరుపేదలు ఇబ్బంది ఉండగా ఆల్టర్నేట్ చేయడం కూడా జరుగుతుంది. తెలంగాణలో చూస్తే కనుక హైడ్రాని ఏర్పాటు చేసి మొత్తం చెరువులు ఆక్రమించుకున్నటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను కూడా తొలగిస్తున్నారు. సో ఏపీలోను కూడా అలాంటిది వ్యవస్థ ఏమైనా తీసుకొచ్చే ఆలోచన ఉందా? దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తారు? ఆల్రెడీ ఆపరేషన్ బుడమేరు అని ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారండి. దానికి సంబంధించిన చట్టాలు అవన్నీ ఎంతలో సరిపోతాయో చూసి ఆ చట్ట సవరణ చేసి దానికంతా ముందుకు పోవడం జరుగుతుంది. సార్, ఇట్లా ఎఫ్టీఎల్ జోన్లో ఇల్లు నిర్మించే విషయంలో, భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఇచ్చే విషయంలో ఏమైనా నిబంధనలు కఠినతరం చేస్తారా? దానికి సంబంధించి పర్యవేక్షణ పెంచుతారా? ఖచ్చితంగానండి. నేను మంత్రి కాగానే ఈసారి దాదాపు 15 రాష్ట్రాలకు యాక్చువల్గా మా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని పంపించాను టీంలు వేసి. ఆ రాష్ట్రాల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ స్టడీ చేయమని. ఎందుకంటే కొన్ని అన్నెసరీ రూల్స్ పెట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా డీవియేషన్ అవుతున్నారు. దాన్ని కొంతమంది యాక్చువల్గా ఏంటంటే రకరకాలుగా నేను చేయిస్తానని చెప్పి అడ్డదారులు చేస్తున్నారు. అందుకని అన్ని రాష్ట్రాల్లో స్టడీ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేస్తారు. ఆపరేషన్ బుడమేరు అనేది ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎప్పటిలోగా దాన్ని పూర్తి అయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తారు? వీలైనంత తొందరలో ఖచ్చితంగా దీన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. విజయవాడ నగరానికి భవిష్యత్తులో వరదలు రాకుండా ఉండేందుకు ఎలాంటి ప్రణాళికను అమలు చేయబోతున్నారు? ఇది ఎప్పటిలోగా పూర్తవుతుంది? ఖచ్చితంగా అండి, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందుకనే కృష్ణా రివర్ మీద ఇంకో బ్యారేజ్ కట్టాలని కూడా ముఖ్యమంత్రి గారు ప్రపోజల్ పెట్టారు. ఇంకో బ్యారేజ్ కట్టడం వల్ల ఇక్కడ కూడా ఇన్ఫ్లోని కట్టడి చేయొచ్చని. అదేవిధంగా ఈ బుడమేరు రివర్ అదే కాకుండా
39, 40, 41, 42, 43, 45 ఈ డివిజన్లో పడిన వాటర్ పోవటానికి రైల్వే ట్రాక్లో ఒకే వెంట్ ఉంది. అది కూడా 20 అడుగులు ఉంది. అంటే 8 డివిజన్లో వర్షం పడితే లేదా ఇలాగ ఫ్లడ్ వస్తే ఆ నీళ్లు పోవాలంటే కేవలం 20 అడుగుల ఒక వెంటు రైల్వే ట్రాక్ కింద. అందువల్ల ఈసారి ఏమైందంటే అంత వాటర్ ఫ్లడ్ వాటర్ దాని గుండా పోలేక ఆ నీళ్లు 10 రోజులు ఉన్నాయి. దాని మీద పూర్తిగా నా లెవెల్లో ఇంజనీర్లతో స్టడీ చేసాము. దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రైల్వే వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళతో చెప్పి వాళ్ళతో స్టడీ చేసి అక్కడ వెంట్స్ ఒక 5-6 వెంట్స్ కానీ పెడితే ఫ్యూచర్ ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా వాటర్ ఫ్లో అయ్యి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆపరేషన్ బుడమేరును వీలైనంత త్వరగా పూర్తి చేయడం సహా బుడమేరు డైవర్షన్ కెనాల్ను వీలైనంత త్వరలోనే పూర్తి చేయనున్నట్టుగా మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో విజయవాడ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో కూడా ఎక్కడా వరద ముంపు అనేది లేకుండా ఉండేదా సమగ్ర ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్టుగా వారు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉన్న చోట్ల అన్ని చోట్ల తగిన నివారణ చర్యలు తీసుకొని ఎక్కడ ఈ పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెబుతున్నారు. కెమెరామెన్ కోటేశ్వరరావుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.